Hello students, welcome to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. APPSC Group 2 ఎగ్జామినేషన్లో ఒక కీలక పాత్ర పోషించేటటువంటి ఒక అంశము దట్ ఈస్ ఇండియన్ సొసైటీ. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సొసైటీ నుండి మోర్ దెన్ 25 టార్గెట్ చేస్తూ ఉన్నాము. సో మోర్ దెన్ 25 మార్క్స్ ఎలా రావాలి, ఏం చేస్తే మనకు మ్యాక్సిమం స్కోర్ వస్తుంది, అతి తక్కువ టైంలో మనము సొసైటీని ఎలా కవర్ చేయగలుగుతామో అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అందరూ కూడా తప్పకుండా చూడండి. ఓకే, సో మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అబ్జర్వ్ చేస్తే సొసైటీ 30 మార్కులు. ఓకే, నేను చెప్పేటటువంటి ఈ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా వితిన్ 3 to 4 days 3 నుండి 4 రోజుల్లోనే మీరు సొసైటీ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ యొక్క సిలబస్ అన్నది మనకు ఇతర సబ్జెక్ట్స్ లాగా వాస్ట్గా అయితే లేదు. చాలా లిమిటెడ్ సిలబస్ అన్నది సొసైటీలో ఇచ్చి ఉన్నారు. అండ్ ఈ లిమిటెడ్ సిలబస్ని మనము ఒక కరెక్ట్ స్ట్రాటజీ పెట్టుకుంటే 100% మనము సక్సెస్ అన్నది తెచ్చుకోగలుగుతాం. అంటే ఈ సబ్జెక్ట్లో మ్యాక్సిమం స్కోర్ అన్నది మనం సాధించగలుగుతాం. సో సొసైటీ అన్ని సబ్జెక్టులు మాదిరిగానే 3 యూనిట్లుగా విభజించినారమ్మా. యూనిట్ 1 స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నారు. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారత సమాజ నిర్మితి అంటాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. యూనిట్ 2 వచ్చేసి సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు అన్నాం. యూనిట్ 3 వచ్చేసి వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం అని చెప్పి మనము 3 యూనిట్స్గా దీన్ని విభజన చేసుకున్నాం. అండ్ ఒకటి మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సొసైటీ అనేటటువంటి సబ్జెక్ట్ని 3 యూనిట్లుగా కూడా ఏదైతే మనకు విభజన చేస్తారో మూడింటిని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ చదవండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ ద టాపిక్ కాల్ క్యాస్ట్, కులము అనేటువంటి ఒక టాపిక్ని కనుక మనం తీసుకుంటే, ఓకే, క్యాస్ట్ ఒరిజిన్, ఓకే, కులము ఏ రకంగా పుట్టింది, క్యాస్ట్ ఒరిజిన్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ ఒరిజిన్, కుల ఆవిర్భావం అంటాం. ఆ కులానికి సంబంధించినటువంటి ఆధారాలు అంటాము. సో అవన్నీ కూడా మనము ఫస్ట్ యూనిట్లో భాగంగా చదువుకోవాలి. నెక్స్ట్ క్యాస్టిజం అమ్మ. క్యాస్టిజం కులతత్వం అంటాం. క్యాస్టిజం కులతత్వం, ఈ అంశాన్ని మనం 2వ యూనిట్లో భాగంగా చదువుతాం. సో కులానికి సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యలు ఉంటే వారికి ఏ రకంగా ఆ సమస్యలను మనం పరిష్కరిస్తాము. ఉదాహరణకు స్కీమ్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి కొన్ని యాక్ట్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని యాక్ట్స్, అట్రాసిటీస్ యాక్ట్, సివిల్ లిబర్టీస్ యాక్ట్, ఆ రకంగా. అంటే ఒక చూడండి, మీరు ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే క్యాస్ట్ ఒరిజిన్ అయిపోయింది, క్యాస్టిజం అయిపోయింది, క్యాస్ట్కి సంబంధించినటువంటి పథకాలు, పాలసీస్, ఎస్సీ ఎస్టీ విధానాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి. అంటే మనకు ఒక టాపిక్కి సంబంధించినటువంటి క్యాస్టే మనకు ఫస్ట్ యూనిట్లో ఉంది, సెకండ్ యూనిట్లో ఉంది, థర్డ్ యూనిట్లో కూడా ఉంది. కానీ మీరు యూనిట్ వైజ్ చదవకుండా ఈ మూడింటిని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే ద అప్రోచ్ విల్ బి వెరీ వెరీ ఈజియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సిమిలర్లీ సేమ్ అజెండా మీరు మహిళలకు ఫాలో అవ్వచ్చు. మహిళలు, ఉమెన్, యూ కెన్ ఫాలో ద సేమ్ అప్రోచ్ మా ఉమెన్. ఓకే, ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, సెకండ్ యూనిట్లో సమస్యలు ఉంటాయి, థర్డ్ యూనిట్లో సంక్షేమం అన్నది ఉంటుంది. సో ఈ రకంగా ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రతి టాపిక్ని, అంటే కొన్ని ఫస్ట్ యూనిట్ స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి, ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ యూనిట్లో స్పెసిఫిక్ టాపిక్స్, ఉదాహరణకు ఫ్యామిలీ ఉంటుంది, కిన్షిప్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, సో ఎథనిసిటీ ఉంటుంది. దే ఆర్ ఆల్ ద ఐడియాస్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో మాత్రమే స్పెసిఫిక్గా ఉన్నాయి. ఉదాహరణకు రిలీజన్ ఉంది. రిలీజన్, మళ్ళీ ఈ రిలీజన్ అంటే మనకు రిలీజన్ ఆధారాలు ఏంటి, కమ్యూనలిజం అంటే ఏంటి,
తర్వాత వెల్ఫేర్ ఏంటి, మళ్ళీ ఇవి కూడా మనకు 3 యూనిట్స్లో కూడా అంతర్భాగంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ని సపరేట్గా చూడండి, కానీ మిగిలినవన్నీ కూడా సోషల్ ఇష్యూస్లో లింక్ అయ్యేటటువంటి ప్రతి టాపిక్ని కూడా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ యూనిట్తో ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే మ్యాక్సిమం మీరు సేఫ్ సైడ్లోనైతే ఉంటారమ్మా. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటి అనంటే, మనము ఎస్ఎస్ క్లాసెస్లో నేనే సొసైటీ క్లాసెస్ని డీల్ చేయడం జరిగింది. ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మీకు అతి తక్కువ ప్రైస్లోనే ఈ సొసైటీ అన్నటువంటి సబ్జెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏదైతే అప్రోచ్ ఫాలో అయినానో అదే అప్రోచ్తో దాదాపుగా ఒక 65 to 70 వీడియో లెక్చర్స్ ఉంటాయమ్మా. ఆ వీడియో లెక్చర్స్ చదవండి అండ్ ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. 100% మీరైతే సేఫ్ సైడ్లో ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సొసైటీ సబ్జెక్ట్ మీకు ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి, సొసైటీ సబ్జెక్ట్ అన్నది మీకు చాలా సులభంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ when you are addressing the questions, answering the questions అంటే క్వశ్చన్లను మీరు ఆన్సర్ చేసేటటువంటి క్రమంలో మీకు టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్ మీకు యూనిట్ స్పెసిఫిక్గా ఇవ్వరమ్మా. క్వశ్చన్స్ అన్నవి మీకు యూనిట్ స్పెసిఫిక్గా ఇవ్వరు. ఆ క్వశ్చన్స్ అన్నవి మీకు 2-3 యూనిట్స్ని సంబంధించి, అంటే ఒక స్టేట్మెంట్ ఫస్ట్ యూనిట్ నుండి ఉండొచ్చు, ఒక స్టేట్మెంట్ సెకండ్ యూనిట్ నుండి ఉండొచ్చు, ఒక స్టేట్మెంట్ థర్డ్ యూనిట్ నుండి ఉండొచ్చు. సో ఆప్షన్ ఏ 1, 2, 3 అంటాడు, ఆప్షన్ బి 2, 3 అంటాడు, ఆప్షన్ సి 1, 3 అంటాడు, ఆప్షన్ డి 1 ఓన్లీ అంటాడు. సో ఈ రకంగా మీకు క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్ నుండి ఒక స్టేట్మెంట్, ఇష్యూస్ నుండి ఒక స్టేట్మెంట్, వెల్ఫేర్ నుండి ఒక స్టేట్మెంట్, ఈ రకంగా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి యూనిట్ స్పెసిఫిక్గా కాకుండా ర్యాండమ్గా మీరు ఆ క్వశ్చన్స్ అన్నవి మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రతి టాపిక్ని మీరు చదివినటువంటి ప్రతి టాపిక్ని ఒక 2 సార్లు రివిజన్స్ చేస్తే సరిపోతుందమ్మా. 2 రివిజన్స్ ఆర్ మ్యాండేటరీ. అండ్ ఈ రివిజన్స్కి మీకు దాదాపుగా ఒక గంటలు ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 60 వీడియో లెక్చర్స్, 60+ వీడియో లెక్చర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయమ్మా. సో ఈ వీడియో లెక్చర్స్ని కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం మీకు 1.5 డే టైం పడుతుంది. 1.5 డే టైం పడుతుంది. దాన్ని రివైజ్ చేయడానికి ఒక 1.5 డే టైం పడుతుంది. దానిపైన ఉన్నటువంటి అన్ని టెస్టులు మీరు యాప్లో రాసుకోవడానికి మన యాప్లోనే ఉన్నాయి. ఆ టెస్ట్ అన్ని కూడా రాయడానికి మీకు ఒక 1 డే టైం పడుతుంది. సో అందుకొరకే చాలా సులభంగా ఈ సబ్జెక్ట్ని అయితే మీరు కంప్లీట్ చేయవచ్చు. ఒక పాజిటివ్ సబ్జెక్ట్ని, అంటే ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ని కనుక మీరు పాజిటివ్గా మార్చుకొని మీరు దాన్ని పక్కన పెట్టేస్తే, ఆ తర్వాత హిస్టరీ, ఎలాగో మనకు హిస్టరీ అన్నది కాస్త డిఫికల్ట్గా ఉంటుంది, జాగ్రఫీ కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎక్కువ సమయాన్ని అయితే స్పెండ్ చేయవచ్చు అని చెప్పి నేను మీకైతే ఇక్కడ చెప్తా ఉన్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.